హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి బిఫోర్ లాస్ట్ డే అన్నమాట. సో, మేమింక రేపెళ్ళిపోతాం అనంగా ఇవాళ తీసిన వ్లాగ్ ఇది. ఇక్కడ బాలీలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక పని అనేది ఉంటదనమాట. ఒక స్కిల్ అనేది ఉంటది. సో, ఇక్కడ చూసారా ఒక క్లాత్ మీద వీళ్ళు పెయింటింగ్ ఏస్తున్నారు. దీన్ని గూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ ఇవే గాదు అంటే వీళ్ళు చేసే ఒక హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వీళ్ళు ఓన్‌గా తయారు చేస్తున్నారనమాట. వీళ్ళకి స్కిల్స్ అయితే చాలా ఎక్కువున్నట్టున్నాయి. బాలీలో ఉన్న వాళ్ళకి స్కిల్స్ చాలా బాగున్నట్టున్నాయి. ఇక్కడేంటంటే మా ట్రిప్‌లో ఇవాళ బాలి స్వింగ్‌తో పాటు ఇవి గూడా ఉన్నాయన్నమాట. కొన్ని స్టోర్స్, షాపింగ్ ఇవన్నీ సోవెనిర్స్ కలెక్షన్స్ ఇవి గూడా ఉన్నాయన్నమాట. సో, అవన్నీ చూసుకుంటే బాలి స్వింగ్‌కెళ్ళాము. ఇక్కడైతే సోవెనిర్స్ చాలా బాగున్నాయి. అంటే ఎవరన్నా ఇలా హ్యాండ్ క్రాఫ్టెడ్ సో, హోమ్ డెకోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే మంచిగా దొరుకుతాయి. ప్లస్ అవే గాదు బాడీ బటర్స్, బాడీ స్క్రబ్స్, ఫ్రేగ్రెన్స్ ఇవన్నీ గూడా చాలా దొరుకుతున్నాయన్నమాట. నా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. నేనేమేమి షాపింగ్ చేశాననైతే ఒక వ్లాగ్ చేశాను. సో, ఆ వ్లాగ్ మిస్ అవ్వకూడదనుకుంటే నా ఛానల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, హ్యాండ్ మేడ్ సోప్స్ సో, ఇవన్నీ స్మెల్ కూడా చాలా డిఫరెంట్‌గుంటాయన్నమాట. అండ్ ఇక్కడ అందరికి ఇంకో విషయం చెప్పాలి. సో, ఏంటంటే బాయిలో ఇక్కడ తక్కువుంటాయి, అక్కడ తక్కువుంటాయి అని ఒక అజంప్షన్స్ ఉంటుంది. మాకు కూడా అలానే ఉండే అనమాట. కొన్ని ప్లేసెస్‌లో తక్కువుంటాయి, కొన్ని ప్లేసెస్‌లో ఎక్కువుంటాయని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువు నచ్చిందనుకోండి అక్కడ తీసుకోవడమే బెస్ట్. ఇంకెక్కడెక్కో దగ్గర తక్కువుంటాయి అక్కడ కొనుక్కోవచ్చు అనేటప్పటికి అక్కడ ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడం అలా జరుగుతుందనమాట. సో, మనకి ఎక్కడైనా ఏదైనా వస్తువు నచ్చితే అక్కడే తీసేసుకున్నామనుకోండి అది నెక్స్ట్ ఏంటంటే అది మనం కొనుక్కోలేదే అని మిస్ అవ్వకుండా ఉంటదనమాట. సో, ఖచ్చితంగా మీరెళ్ళినప్పుడైతే మీకెక్కడ నచ్చితే ప్లేస్‌లో నచ్చితే ఆ వస్తువు ఖచ్చితంగా తీసేసుకోండి. సో, ఇక్కడి నుంచయితే నెక్స్ట్ సిల్వర్ అనమాట. యాన్ యాన్ సిల్వర్. ఇక్కడేంటంటే సిల్వర్ కూడా వీళ్ళు చేసే జ్యువెలరీ ఏదైతే ఉందో హ్యాండ్ క్రాఫ్టెడ్ ఉంటదంట. మొత్తం వీళ్ళు చేత్తోనే చేస్తారు. సో, చేత్తో చేసి దానికి పాలిష్ లాంటిది పట్టిచ్చి అది ఇక్కడ సెల్ చేస్తారనమాట. ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఉంటది. ఉంది. వచ్చిన టూరిస్ట్‌ని మొత్తం ఇది గూడా ఒక స్పాట్‌లా పెట్టున్నారనమాట. సో, మేమెళ్ళాము. అక్కడేంటంటే సిల్వర్ కొంచెం కంపేర్ చేస్తే అక్కడ కొంచెం ఎక్కువే అనిపిచ్చింది సిల్వర్ కాస్ట్. సో, మేమైతే ఏం తీసుకోలేదు. బట్ చూసాననమాట. ఏదైనా నచ్చితే కొంచెం తీసుకుందామని. సో, నాకు పర్సనల్లీ అంతేమీ అనిపించలేదు. సిల్వర్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువుండే. ప్లస్ మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి. చాలా యూనిక్ కూడా ఉన్నాయి. బట్ నేనెందుకో ఆ రోజు నాకు ఎలా ఉందో అర్థం అవ్వలేదు. బట్ ఐ డిడ్ంట్ నేనైతే ఏం షాపింగ్ చేయలేదనమాట. సో, చూసాను. చూసారా స్టోర్ అయితే వాళ్ళు ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు వాళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. ఇక్కడ తయారు చేస్తున్నారు. సో, చూసారా ఆమె చేస్తుంది. అలా చేసి దానికి నీట్‌గా పాలిష్ పట్టించి వాళ్ళు స్టోర్‌లో పెట్టేసి సేల్ చేస్తున్నారనమాట. సో, ఇది కూడా వన్ మస్ట్ విజిట్ ప్లేస్. సో, వాళ్ళెలా తయారు చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు నీట్‌గా ఆ వర్క్‌షాప్ అనేదుంది. దాని తర్వాత ఇక్కడ ఒక టెంపుల్‌కెళ్ళాము. గోవా గజాన్ అనే ఒక టెంపుల్ అనమాట. ఇక్కడేందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియల్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ఐడియల్స్ కూడా. అంటే అక్కడ వాళ్ళ దేవుళ్ళు గదా! అండ్ మెయిన్‌గా ఈ టెంపుల్‌లో ఏందంటే షాపింగ్. సో, షాపింగ్ కూడా ఒకటి చేయొచ్చు ఇక్కడ. చాలా చేయొచ్చనమాట. బార్గెన్ గూడా చేయొచ్చు. సో, ఇక్కడ ఫ్యూ థింగ్స్ మోస్ట్ ఆఫ్ ద కొన్ని థింగ్స్ అయితే ఇక్కడి నుంచే కొనుక్కున్నాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బావుంది ఈ టెంపుల్‌ని. సో, ఇదొచ్చి మస్ట్ విజిట్ అని చెప్పను గానివ్వండి. ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం మీ విష్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. నాకేమంత పెద్ద అట్రాక్షన్‌గా అనిపించలేదనమాట. కానీ ఇక్కడొక స్పాట్ ఉంది. ఆ స్పాట్ ఏంటంటే ఆ కేవ్ లాగా ఉంది. ఆ కేవ్‌లో నుంచి లోపలికెళ్ళామనుకోండి, అక్కడేందంటే మన హిందూ దేవుళ్ళుంటారు గదా! సో, వాళ్ళున్నారనమాట. లైక్ బాలీలో మొత్తం మోస్ట్‌లీ కొంచెం హిందూ సాంప్రదాయమే కనిపిస్తుంది అక్కడక్కడ. సో, ఇదే అనమాట కేవ్. సో, ఫోటోస్ కోసమయితే వెళ్ళొచ్చు. అంటే డిపెండ్స్ పర్సనల్ చాయిస్. ఆ ప్లేస్‌ని బట్టి కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ నాకు ఓకే. ఓకే అనిపిచ్చింది. ఆ కేవ్ లోపలొచ్చేసి శివుడు, బ్రహ్మ, విష్ణు అనమాట. సో, ముగ్గురున్నారు. సో, అక్కడ చూసారు గదా! చిన్న చిన్న లింగాల్లాగా. సో, అవన్నీ వాళ్ళేందంటే శివుడు, బ్రహ్మ, విష్ణువు అని చెప్పైతే చెప్తున్నారు వాళ్ళు. అండ్ దీని తర్వాతేంటంటే కాఫీ ప్లాంటేషన్ అనమాట. ఇది కూడా ఒక మస్ట్ విజిట్ ప్లేస్. సో, ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీస్ ఉన్నాయన్నమాట. సో, మోస్ట్‌లీ దాంట్లో ఏంటంటే లువాక్ కాఫీ అనేది చాలా ఫేమస్ ఇక్కడ.
ఆ కాఫీ ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీస్, కాఫీస్ టేస్టింగ్ ఉంటదనమాట. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ ప్లాంట్స్, టీ ప్లాంట్స్. సో, ఇవన్నీ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. అదిక్కడ మొత్తం ఒక ఫార్మ్‌లా ఉండి చూపిస్తూ ఉంటారు. మనకంటూ ఒక గైడ్ మనం ఎంటర్ అయిన వెంటనే ఒకరు మనల్ని గైడ్ చేస్తారనమాట. సో, మీకక్కడ చూస్తున్నారు కదా! ఆ యానిమల్‌లోంచి మనకి వస్తది గదా! పూపు. ఆ పూపుని ఇక్కడ లువాక్ కాఫీ సీడ్స్ లాగా ఉంటాయి. సో, వాటిని ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసిన కాఫీ బీన్స్ ఏవైతే వస్తాయో దిస్ ఈస్ ద Poop, యానిమల్స్ yeah, poop. లుక్ Luwak. లుక్ Yeah, లువాక్. before washing after clean. ఓహ్! 3 chamber hot water, the long process. ఓకే. And we have some spices, ginger. In India, a lot similar, yeah? యెస్. For యెస్. the cooking, okay. Okay, and this traditional process. 1 kilo rice in 1 hour. సో, అలా ప్రాసెస్ అయితది. సో, ఆ పోపుని వాళ్ళు క్లీన్ చేసి కొంచెం దాన్ని సన్ డ్రై చేసి అండ్ దాన్ని అలా కొంచెం మంచిగా ఫ్రై ఏంచుతారనమాట. సో, అలా వచ్చిన కాఫీ పౌడర్‌ని లువాక్ కాఫీ అంటారు. అది కొంచెం చాలా కాస్ట్‌లీ అండ్ కొంచెం ఫేమస్ కూడా అనమాట. సో, ఇక్కడేంటంటే ఆ లువాక్ కాఫీ తప్పితే మిగతా కాఫీస్ అన్నీ టేస్టింగ్‌కి ఫ్రీ ఉన్నాయి. అది మాత్రం మనకి కప్పు ఇంత అని చెప్పేసి కొనుక్కోవాలనమాట. సో, మన రూపీస్‌లో వచ్చేసి రూ. 500 అనుకుంటా ఒక కప్పు. సో, ఇక్కడ ఇక్కడ చూయిచ్చారు గదా! ఈ And కప్స్ This is అన్ని ginseng డిఫరెంట్ coffee. టైప్స్ అంట. stamina and memory. ఓకే. And good for honeymoon coffee. Papa drink, mama happy, mama drink, papa be careful. Coconut coffee, good for hair and skin. Mocha China Bali coffee, make chocolate. Vanilla coffee, good for relaxation. Bali coffee, good for headache and migraine. ఓహ్! Avocado coffee, good for antioxidant. And this one chocolate, good for happiness. This one coffee and chocolate, and this one tea. Mangosteen tea, good for control cholesterol and blood sugar. Saffron, turmeric, curcuma, good for immune system. Rosella tea, the flower, good for blood circulation. Sorry, put here. Ginger tea, little bit spices, good for stroke and stomach cancer problem. Red rice tea, good for bone and calcium. And the last, lemongrass tea, good for slim body, for diet, for skin, for influenza. Okay, and this free tasting for you. Special Wak coffee. If you want to try the Wak coffee, we charge 50,000 for 1 cup. We have 2 different coffee, Arabica and Robusta. Arabica light, Robusta strong. Do you want to? సో, ఇప్పుడు చెప్పింది గదా! ఒక్కొక్క టీకి, ఒక్కొక్క కాఫీకి అడ్వాంటేజెస్ చెప్పిందనమాట. సో, నచ్చితే మనం తీసుకోవచ్చు. అక్కడ కొనుక్కోవచ్చు. షాప్ ఉంటది. సో, మేమిక్కడ ఏందంటే లువాక్ కాఫీ కూడా ట్రై చేసాము. అండ్ అక్కడే వాళ్ళకి సంబంధించిన ఒక స్టోర్ లాగా ఉందనమాట. సో, మనకేమన్నా ఇప్పుడు మనం టేస్ట్ చేసిన కాఫీస్‌లో గానీ, టీస్‌లో గానీ మనకేదైనా నచ్చిందనుకో, మనం ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. యాహ్! మేమైతే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ తీసుకున్నాం. అండ్ లువాక్ కాఫీ కూడా తీసుకున్నామనమాట. బ్లాక్ కాఫీ తాగే వాళ్ళకి బ్లాక్ కాఫీ అలవాటుండే వాళ్ళకైతే అది నచ్చుతుందనమాట. లువాక్ అరబికా, లువాక్ రోబస్టిన్ అనే కాఫీ. సో, నెక్స్ట్ వచ్చేసి బాలి స్వింగ్ అనమాట. సో, యెస్, వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్ ఇన్ బాలి. ఇక్కడ డ్రెసెస్ రెంట్‌కి తీసుకోవచ్చు మనము. సో, నేను ఎంత రెంట్ అనైతే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ బాలీలో ఒక 2, 3 ప్లేసెస్‌లో ఉన్నాయన్నమాట బాలి స్వింగ్ అనేది. సో, ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అది మీ ప్యాకేజ్ వాళ్ళు ఎక్కడ బుక్ చేశారు, ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుందనమాట. సో, మా ప్యాకేజ్ వాళ్ళు బుక్ చేసిందయితే జంగల్ స్వింగ్. అది అంత కాస్ట్‌లీగా ఏం లేదనమాట. కొంచెం చాలా బడ్జెట్‌లోనే ఉంది ఈ స్వింగ్ అనేది. మాకు ఫోటోగ్రాఫ్స్‌కి గానీ, లేదంటే వీడియోస్‌కి గానీ ఏం చార్జ్ చేయలేదు. ఇక్కడ ఒక్కొక్క స్వింగ్‌కి ఒక్కొక్క నెస్ట్‌కి ఒక్కొక్క పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఫోటోస్ అండ్ వీడియోస్ మన ఫోన్‌లోనే తీస్తున్నారనమాట. సో, మనం వాళ్ళకి ఫోన్ ఇచ్చేసామనుకోండి వాళ్ళే తీస్తున్నారు. మనం చెప్పాననుకోండి మాకు ఇన్‌స్టాగ్రామ్‌కి గావాలి ఆర్ సంథింగ్ యూట్యూబ్‌కి గావాలనేసి వాళ్ళే ఆ యాంగిల్‌లో ఫోటోస్ తీస్తున్నారనమాట. డిఫరెంట్ పోర్ట్రెయిట్స్‌లో పెట్టి తీస్తున్నారు. చాలా ఇదిగా తీస్తున్నారు. సో, దానికి ఎక్స్‌ట్రా చార్జ్ అయితే ఏం లేదు. ఓన్లీ డ్రెస్‌కి మాత్రమే అనమాట. ఆ డ్రెస్ మనం ఆ గౌన్ రెంటల్ తీసుకోవాలంటే మాత్రం ఎక్స్‌ట్రా చార్జ్ చేయాలి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ థట్ ఏమీ లైక్ ఇన్‌సైడ్ ఏం లేదనమాట. మన ఫోన్‌లోనే ఫోటోస్ కూడా తీస్తున్నారు. యెస్, బాలి స్వింగ్ అయితే చాలా బావుంది. ఎవరైతే లైక్ స్వింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ అలా ఊగడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. బేసిక్‌గా నాకు కొంచెం ఇష్టం.
సో, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఎక్స్‌పీరియన్స్. స్టార్టింగ్‌లో అయితే కొంచెం భయమేసింది. అంటే సడెన్‌గా అలా ఊపడం వల్ల అంత హైట్స్‌లో ఎప్పుడు ఊగం కదా మనము. కానీ వన్స్ ఒకసారి ఎళ్ళిన తర్వాత మళ్ళా అలా అనిపిచ్చింది. అండ్ ఇవన్నీ ఏంటంటే అన్‌లిమిటెడ్ స్వింగ్స్ అనమాట. అంటే ఇంత టైం ఒక్కసారి ఊగాలి, 2 సార్లు ఊగాలని ఏం లేదు. మన టైంని బట్టి మనం ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండొచ్చు. సో, దిస్ ఈజ్ లైక్ లాస్ట్ థింగ్ అనమాట. అంటే మేము బాలిలో చేసిన లాస్ట్ ఏదన్నా ఉందంటే మేమెళ్ళింది బాలి స్వింగ్ ఒక్కటే అనమాట. సో, నేనైతే ఈ స్వింగ్ అక్కడ 3 టైమ్స్ ఎక్కాననుకుంటా. ఐ యామ్ మై నాట్ రైట్. యాహ్! 3 సార్లు ఎక్కినా అనమాట ఆ స్వింగ్‌ని. సో, నాకైతే బాగా నచ్చింది బాలి స్వింగ్ అయితే. అండ్ సేఫ్టీ విషయానికొస్తే కూడా చాలా సెక్యూర్ ఉంది. చాలా సేఫ్ ఉందనమాట. అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి మంచిగా తాళ్ళు అవన్నీ కడుతున్నారు. ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో ఇదొక్కటి నచ్చే ఉంటది కదా! సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయండి. సో, కామెంట్స్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ బాక్స్‌లో అడగండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. యెస్, ఐ హావ్ ఫ్యూ క్వెషన్స్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎమ్స్ వచ్చాయన్నమాట. అంటే లైక్ మీ బడ్జెట్ ఎంతయింది? మీరు ఏ ప్లేసెస్‌కెళ్ళాలి? మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇలాంటివి చెప్పండి అనేసి. యాహ్! తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా అది కూడా నేను చెప్తాననమాట. ఎంత అయింది బడ్జెట్? ఎలా ఎళ్ళాం? ఏంటి? అని చెప్పేసి. ఎస్పెషల్లీ దుబాయ్ నుంచి ఎంత బడ్జెట్ అయిందేమని అడుగుతున్నారు. సో, ఖచ్చితంగా చెప్తాను. సో, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మీరు లైక్ చేసి తేనే మాకు లైక్ ఒక పుష్ వస్తదనమాట. ఇంకా వీడియోస్ చేయాలి, ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అనిపిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.